శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, అందరికీ ఇష్టమైంది, ముఖ్యంగా మహిళలకు ఇష్టమైన పండుగ అక్షయ తృతీయ అయితే వస్తుంది. ఇది కొంతమంది 19వ తారీఖు అంటున్నారు, కొంతమంది 20వ తారీఖు అంటున్నారు. రెండిట్లో ఏది సరైంది గురుగారు? నిజంగా అంటే ఈ తిథి ఏదైతే ఉంటుందో తృతీయ అనేటువంటిది తదియ. ఈ తదియ మనకి ఆదివారం 19వ తారీఖు ఉదయం 10:20 ప్రారంభమవుతుంది నాన్న. 20వ తారీఖు ఉదయం 7:20 వరకు ఉన్నది. మనకి సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ రోజున మొత్తం అదే తిథిని మనం అవలంబిస్తూ ఉంటాం తప్పనిసరిగా. కాబట్టి సూర్యోదయానికి 19వ తారీఖు ఉదయం ఆ తిథి లేదు కాబట్టి 20వ తారీఖు సోమవారం రోజునే అక్షయ తృతీయగా మనం నిర్ణయించడం జరుగుతుంది. తప్పనిసరిగా అదే రోజున చేసుకోవాలి కూడా. గురుగారు, అంటే ఇప్పుడు మనము అక్షయ తృతీయ 20వ తారీఖు జరుపుకోవాలి. అవును నాన్న. మరి అసలు అక్షయ తృతీయ అనేది అసలు ఎందుకు జరుపుకుంటాము, దాని యొక్క విశిష్టత ఏంటో తెలియజేస్తారా? తప్పనిసరిగా నాన్న. అక్షయం అంటే ఏంటి? క్షయము లేనటువంటిది. క్షయము అంటే నాశనము. నాశనము లేనటువంటిది. అహ కహ నహ. సంస్కృతంలో ఈ 3 పదాలకి లేదు, కాదు, రాదు అని అర్థం. ఇప్పుడు మనకి నహి, నో, నథింగ్ ఇట్లాంటి వాటికి ఎలా అయితే మీనింగ్ ఉంటుందో అహ కహ నహ ఈ 3 కూడా సంస్కృతంలో లేదు, కాదు, రాదు వీటికి అర్థం. అహ అంటే లేనటువంటిది, క్షయము అంటే నాశనము, నాశనం లేనటువంటిది. అందుకని మనం అక్షతలు వేయించుకుంటాం శిరస్సున. అంటే ఎప్పటికీ క్షతము కానటువంటివి, ఎప్పటికీ నాశనం కానటువంటివి అని అర్థం. అక్షతలు బియ్యం ఫిజికల్గా కాదు, అది చెప్తా ఉంది మంత్రం. ఆ మంత్రం ద్వారా వేసినటువంటి అక్షతలు ఏవైతే మన శిరస్సును తగులుతున్నాయో ఆ ఆశీర్వచనం ఎప్పటికీ క్షయం కాకుండా ఉంటుంది. అవి మనకు అందించేవే అక్షతలు అని చెప్పి పిలుస్తుంటాం. అట్లాగే అక్షయ తృతీయ ఎప్పటికీ కూడా వినాశనం లేనటువంటి దాన్ని అక్షయం అంటాము. భారతంలో అక్షయ పాత్ర గురించి చెప్తారు. భారతంలో అక్షయ పాత్ర అంటే ఏంటి? ఎన్ని తీసినా మరలా వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. అలావుద్దీన్ అద్భుత దీపం అని చెప్పి మనకి ఇప్పుడు అంటే జనాలందరికీ చాలా వరకు తెలిసిన కథ అది. కానీ అక్షయ పాత్ర అనేటువంటిది భారత కాలం నుంచి ఉన్నది నాన్న. దాంట్లో ఎంతమందికి భోజనం ఏది కావాలంటే అది భోజనం. 1000 మంది వచ్చారు, వడ్డిస్తున్నా సరే ఇంకో 1000 మంది వచ్చినా మరలా వడ్డిస్తూనే ఉండొచ్చు దాంట్లోంచి తీసి. బంగారం ఎంత తీసినా బంగారం వస్తూనే ఉంటుంది. దాన్ని అక్షయ పాత్ర అంటారు. అక్కడి నుంచి అక్షయ తృతీయ అనేటువంటి ఒక విధానం వచ్చింది మనకి. తృతీయ అంటే 3వ రోజు. లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి రోజుల్లో తృతీయ తదియ అనేటువంటి తిథికి అధిపతి ఎవరు అంటే లక్ష్మీదేవి. అక్షయ తృతీయ మనకి వైశాఖ మాసంలో వచ్చేటువంటి తృతీయ. ఈ అక్షయ తృతీయ రోజున ఎలాంటి పూజలు చేయాలి, అసలు ఏం చేయాలి, ఏం చేస్తే ఫలితం వస్తుంది, అసలు అక్షయ తృతీయకి ఏం చేయాలి అనేటువంటి విషయానికి వస్తే, అక్షయం అంటే ఏంటి? వినాశనం లేనటువంటిది చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఏది వినాశనం కాకూడదని కోరుకోవాలి మనము అంటే, మనం చేసిన పుణ్యం ఎప్పటికీ అక్షయం పెరుగుతూనే ఉండాలి అనేటువంటిది అక్షయ తృతీయ యొక్క పరమార్థం. దీన్ని తీసి పక్కన నెట్టేసాం. పుణ్యం లేదు, పురుషార్థం ఒక్కడే చూస్తున్నాం, పుణ్యం లేదు. దీని దగ్గర నుంచి ఏం చేస్తున్నారు అంటే బారులు తీరిపోయి బంగారు షాపుల దగ్గర కొంటున్నారు అక్షయ తృతీయ రోజున. అవునా? బంగారం కొనడం ఏమాత్రం చెడ్డదని చెప్పడం లేదు నాన్న, చాలా మంచిది. ఎవరికి? బంగారు షాపులు వాళ్ళకి, మనకు కాదు. ఆ రోజున కొనమని ఎక్కడ శాస్త్రాలు లేవు. అమ్మేటువంటి వాళ్ళకి విపరీతంగా ఇంకా రేట్లు పెరుగుతున్నాయి కదా. మొన్నటిదాకా 138, 140కి వచ్చింది, ఇప్పుడు 150కి వెళ్ళిపోయింది అక్షయ తృతీయ ఉందని. గురుగారు, శాస్త్రాల్లో లేదు అంటే ఎందుకు మరి ఆ రోజు అంత స్పెషల్? ఖచ్చితంగా బంగారం కొనుక్కొచ్చుకోవాలి, లేని వాళ్ళైనా చిన్నగానో లేదా వెండి ఏదో ఒకటి తెచ్చుకుంటారు. మంచి మాట అడిగారు నాన్న. సింపుల్గా చెప్తాను. ఒక్క కొడుకున్న వాళ్ళు కొబ్బరికాయలు కొట్టాలని చెప్పి ఏదైనా శాస్త్రాల్లో ఉందా? ఉన్నట్టుండి దాన్ని సృష్టిస్తారు మన వాళ్ళు. సింపుల్. ఒక్కళ్ళ నోటికి అంటే అందుకనే ఆ ఆడవాళ్ళ నోట్లో ఆవగించకూడదు ఆనందంటారు. మనకి కృష్ణుడు ఇచ్చినటువంటి శాపం అది. ఏది నోట్లో రహస్యం నానవద్దు, బయటికి చెప్పేస్తూనే ఉంటారు. ఇక తట్టుకోలేరు వాళ్ళు, కడుపుపురం వచ్చేస్తుంది. పక్క వాళ్ళకి చెప్పాల్సింది తప్పక, ఏ విషయమైనా సరే. చెప్పకపోతే అమ్మమ్మ అంటే ఎట్లా ఉంటుందంటే 100 కేజీల బంగారం పోతుంటే ఎంత బాధేస్తుంటుందో, కడుపులో ఉన్న మాట బయటికి చెప్పకపోతే కూడా అంతే బాధేస్తుంది ఆడపిల్లలకి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక విషయాన్ని బయటికి ప్రపంచానికి తెలియడానికి ఒకప్పుడు మీడియాలు లేవు నాన్న. ఇంత డిజిటల్ మీడియాలు లేవు. మౌత్ పబ్లిసిటీ. అవునా? సెల్ ఫోన్లు లేవు, వాట్సాప్ మెసేజ్లు లేవు, ఇన్స్టాగ్రాములు లేవు, ఫేస్బుక్లు లేవు, యూట్యూబ్లు లేవు, ఏమీ లేదు. ఓన్లీ పేపర్.
ఆ పేపర్లో ఇట్లాంటివి ఇవ్వరు. మరి ఎక్కడి నుంచి వస్తుంది? పబ్లిసిటీ, మౌత్ పబ్లిసిటీ. ఒక అక్కయ్యకి తెలుస్తుంది, ఈ అక్కయ్య వెళ్ళి ఇంకో పక్క అక్కకి చెప్పేస్తుంది. ఈ పక్కకి వెళ్ళి ఏం చెబుతుందంటే ఇట్లా కొబ్బరికాయ కొట్టాలట అని ఎవరు చెప్పుంటారు ఈమెకి, లేదా ఈమెకి ఏదో మనసుకు తరిచి ఉంటుంది. ఈమె పోయి పక్క వాళ్ళకి కొబ్బరికాయ కొట్టాలట అని చెప్తుంది. ఈవిడ ఏం చెబుతుందంటే కొబ్బరికాయే కొట్టాలట అని చెప్తుంది ఈమె. ఆవిడ ఏం చెబుతుందంటే కొబ్బరికాయ కొట్టకపోతే మహా పాపంట అని చెప్తుంది. ఆవిడేళ్ళు ఇంకో హోత ఏం చెబుతుందంటే కొబ్బరికాయ కొట్టకపోతే ఏదో మొత్తం నష్టం జరిగిపోతుందంట, నాశనం అయిపోతుంట అని చెప్తుంది. ఈ పబ్లిసిటీ ఎలా వెళ్తుందంటే నోరు దాటిందా ఊరు దాటిపోయినట్టే. అంతే. అంటే ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి విషయం బరువెక్కిపోతూ ఉంటుంది. అవునా? నోరు అంటే మనిషి మారే కొద్దీ విషయం బరువెక్కుతూ ఉంటుంది. ఇలాంటి పబ్లిసిటీలతో కొడుతూ ఉంటారు. అలాగే ఆడపడుచులకి చీరలు పెట్టాలనే ఒక ఇది కొన్ని రోజులు వస్తుంది. ఆడపడుచులకి గాజులు వేయాలని కొన్ని రోజులు వస్తుంది. అవునా? ఒక్క అబ్బాయి ఉన్న వాళ్ళు వెండి గ్లాసులు కొనిపెట్టాలని కొన్ని రోజులు వస్తుంటుంది. అంటే రకరకాల ప్రయోగాలు మన జనాల మీదనే రుద్దుతారు. ఇవన్నీ సృష్టించినవి. ఇంకోటి కూడా చెప్తానన్న, అంటే మన హిందువులు అతి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి తెలుగు వాళ్ళు ఎంత సెన్సిటివ్గా ఎమోషనల్గా ఉంటారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన అన్న. మిగిలిన రాష్ట్రాల సంగతి ఓకే, అందరూ హిందువులమే, కానీ మన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు మరీ సెన్సిటివ్గా ఉంటారు, ఎమోషనల్గా ఉంటారు. చాలా డివోషనల్ స్పిరిచువల్ మైండ్ వీళ్ళది, భక్తిపరమైనటువంటి ఇది ఉంటుంది. కొడితే కొబ్బరికాయ కదా, ఏం పోయింది? మా అయితే 25 రూపాయలు, 30 రూపాయలు, 35 రూపాయలు, అంతేగా. చేద్దాం, కొడదాం, పోయేదేముంది? కొట్టకపోతే ఏమైనా జరిగితే కుటుంబం బాగుండాలి మైండ్లో మెంటల్గా ఫిక్స్ అయిపోతున్నారు. ఈ మైండ్ని ఏదైతే ఉందో భక్తిపరమైనటువంటి ఆ ఆలోచనని జనాలందరూ గేమ్ ఆడుతున్నారు వీటితో. అంతేగాని వాటిలో ఏది నిజమెంత అబద్ధం ఎంత అనేటువంటిది ఎవ్వరు ఆలోచించట్లేదు. నన్ను ముఖ్యంగా ఎవరో ఏదో చెప్పారు చేసేద్దాం. దీనికి కూడా ఇంకో కథ చెప్తాను నేను. మొత్తం సీతాదేవిని లంకలోంచి యుద్ధం చేసేసి రాముల వారు తీసుకొచ్చేశారు. పట్టాభిషేకం జరుగుతుంది. అందరూ భోజనాలు కూర్చున్నారు. రాముల వారు సీతమ్మవారు అక్కడ సింహాసనంలో కూర్చొని ఉన్నారు. అందరు వరుసను భోజనాలు చేస్తున్నారు. వానరులందరూ కూడా. చిట్ట చివరు స్వామివారి పాదాల దగ్గర ఆంజనేయ స్వామి వారు కూర్చున్నారు. ఒక కోతి ఎగిరి లేచి కూర్చుందిట. పక్క కోతి ఏం చేసింది? అది కూడా లేచి ఎగిరి కూర్చుంది. దీన్ని చూసి ఆ పక్క కోతి మళ్ళీ ఎగిరి లేచి కూర్చుంది. దాన్ని చూసి పక్కది, దాన్ని చూసి పక్కది, దాన్ని చూసి పక్కది, దాన్ని చూసి పక్కది. చివరికి రాముల వారి పాదాల దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి వారి దాకా పోయింది ఈ విషయం. ఆయన కూడా ఎగురు కూర్చున్నాడు. రాముల వారికి అనుమానం వచ్చింది, ఎందుకు ఎగురుతున్నారు, ఏమైంది హనుమాన్ అని చెప్పి ఆంజనేయ స్వామి వారిని అడిగితే, నాకేం తెలుసు స్వామి, పక్కవాడు ఎగిరాడు, నేను అందుకని ఎగిరాను. వాడిని అడిగారు, నువ్వెందుకు ఎగురుతున్నావురా? నాకేం తెలుసు, పక్కవాడు ఎగిరాడు, ఆ పక్కవాడు ఎగిరాడు, ఆ పక్కవాడు మరలా ఫస్ట్ ఎగిరిన ఎవరైతే మొట్టమొదటిగా ఎగిరాడో వాడి దగ్గర దాకా పోయింది విషయం. అసలు నువ్వు ఎందుకు ఎగిరావురా అని అడిగారు. ఏముంది, తింటుంటే ఇంట్లో అన్నంలో పులిహోరలో చింతపిక్క వచ్చింది, దాని ఇట్లా పైకి అన్నాను, అది ఎట్లా ఎగిరిందో అట్లా ఎగిరాను అన్నట్టు. ఇక్కడ అర్థం లేదు, భర్తం లేదు, అందరు ఫాలో అవుతుంటారు. ఇక్కడ ఏంటి, గుడ్డితనంగా ఫాలో అవటం. ఇది ముందు ఫస్ట్ మానేయాలి నాన్న. మూలం ఎక్కడుందో దాన్ని తెలుసుకోకుండా ఎవరైతే ఫాలో అవుతారో జస్ట్ ఫాలోవర్సే మీరు, అంతే. అది ఎట్లా ఫాలో అవుతాం? అందుకని నాకు చాలా వరకు, అంటే చాలామంది కోపం వస్తుందేమో మన భారతీయులకు, కానీ నాకు అమెరికన్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు రూట్ లెవెల్లో మొత్తం గ్రౌండ్ లెవెల్లో సెర్చ్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఇది స్టార్ట్ చేసిన మన ధర్మంలోకి వస్తున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఊరికి పిచ్చిగా రావట్లే, వాళ్ళు మొత్తం గ్రౌండ్ లెవెల్లో సెర్చ్ చేస్తున్నారు దాని గురించి. ఏంటి అసలు ఈ మంత్రం చదివితే ఎలా, ఇచ్చేస్తే ఎలా, ఇచ్చేస్తే ఏ ఫలితం వస్తుంది, ఎందుకు చదవాలి, ఇలా ఎందుకు చేయాలి, దాని గురించి మొత్తం సంపూర్ణంగా అవగాహన తెచ్చుకొని మొత్తం విషయం మొత్తం తెలుసుకున్న తర్వాత మన ధర్మంలోకి వస్తున్నారు. అది కరెక్ట్ కాబట్టి ఇష్టపడి మన వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం తెలుసుకోవటంలా, మనది కదా, మన ఓన్ కదా, మన ఇష్టం, ఆ తర్వాత ఎప్పుడు తెలుసుకోవచ్చు అని చెప్పి వదిలేస్తున్నాం. తెలుసుకునే పరిస్థితి లేకుండా పోతుంది, మర్చిపోతున్నాం, తెలుసుకోవటం లేదు. నెక్స్ట్ జనరేషన్ మనం ఎలా చెబుతాం మనకు తెలియకుండా? మనతోనే అంతరించిపోతుంటే నెక్స్ట్ జనరేషన్కి ఎలా చెప్పగలుగుతాం? అవునా? సో కాబట్టి ముందు ఏముంది ధర్మంలో, శాస్త్రంలో ఏముంది అనేది పరిపూర్ణంగా ముందు మనం తెలుసుకోవాల్సిన ధర్మం, బాధ్యత మన యందు ఉంది. మనం తెలుసుకొని పక్క వాళ్ళకి, మన పిల్లలకి అందజేయాలి. మరి అక్షయ తృతీయ రోజున ఏం చేయాలి, మన భవిష్యత్ తరాలకు ఏం చెప్పాలి అనేటువంటి విషయానికి వస్తే, మనం బంగారం కొనుక్కోవాల్సిన అవసరం లేదు.
బంగారం అంటే కొనటానికి ఎంత కావాలంటే అంత 1 గ్రామైనా కొనాలనే పరిస్థితి తీసి పక్కన పెడితే ఎంతైనా కొనుక్కోవాల్సినంత పుణ్యం లభించాలి అంటే పుణ్యాన్ని అక్షయం చేసుకోవాలి అక్షయ తృతీయ రోజున. అది ఇంపార్టెంట్. ఎంతైనా బంగారం కొనుక్కునేంత శక్తి మనకి ఎవరు ఇవ్వాలి? భగవంతుడు ఇవ్వాలి. భగవంతుడు ఏం చేస్తే వస్తుంది? బంగారం కొంటే భగవంతుడు మరలా మనకు బంగారాన్ని ఇవ్వడు. షాపు వాడిచ్చిన 1 గ్రామ్ తప్పితే వేరే ఉండదు. మరి ఏం చేయాలి కదా? ఇక్కడ అక్షయం రోజున, అక్షయ తృతీయ రోజున దానాలు ధర్మాలు చేయాలని చెప్పి శాస్త్రం చెప్తుంది. బంగారం కొనమని చెప్పటంలో బంగారం దానం చేయమని చెబుతుంది. కలియుగంలో కలిపురుషుడి ప్రభావం దేంట్లో ఉంటుందంటే బంగారంలో ఉంటుంది. అందుకని బంగారం దానం చేస్తే సకల పాప నివారణ జరుగుతుందని శాస్త్రం. దానికి ఏమైనా ప్రూఫ్ ఉందా? నిజంగానే ప్రూఫ్ ఉంది నాన్న. మా బ్రాహ్మణులలో ఉపనయనం చేస్తాం, ఒడుగు చేస్తాం. ఒడుగు చేసినప్పుడు పుట్టినప్పటి నుంచి గర్భాష్టమేషు బ్రాహ్మణ ఉపనయనం అంటే 8 సంవత్సరాలకు ఉపనయనం చేస్తాం పిల్లవాడికి. కడుపులో ఉన్న 9 నెలలతో సహా కలుపుకొని 8వ సంవత్సరంలో ఉపనయనం చేస్తాం. ఉపనయనం చేసేటప్పుడు ఒక సంకల్పం ఉంటుంది. వీడు పుట్టినప్పటి నుంచి 8 ఏళ్ల వరకు చేసినటువంటి ఏదైనా తెలిసి తిరిగి చేసినటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో అవి ఆ పాపాలు పోవడం కోసం స్వర్ణదానం చేస్తాం, బంగారం. అట్లాగే ఉపనయనం అయినప్పటి నుంచి పెళ్లి చేసుకునే ముందు వరకు స్నాతకం అంటే వీడు మొత్తం గురుగారి దగ్గర చదువుకొని మంత్రాలు మొత్తం నేర్చుకొని ఈ సన్యాసం తీసుకుంటాను అని చెప్పి వెళ్ళబోయే సమయంలో బావమరిది వచ్చి కాళ్ళు కడిగేసి నాయన మా అక్కను మా చెల్లెను పెళ్లి చేసుకోమని చెప్పి అడుగుతాడు. దాని స్నాతకోత్సవం అంటే ఇప్పుడు కళాశాలలో మన కాలేజీలో స్నాతకోత్సవాలు జరుగుతుంటాయి కదా, అలాగే వేద విద్య పూర్తయిపోయింది, విద్య మొత్తం పూర్తి చేసుకున్నాడు కాబట్టి వివాహానికి ముందు చేసుకుంటాం. ఈ కార్యక్రమంలో కూడాను ఉపనయనమైనప్పటి నుంచి ఈ వివాహ కార్యక్రమం వరకు ఏదైతే స్నాతకం చేసుకుంటామో స్నాతకం వరకు కూడా చేసినటువంటి పాపాలన్నీ పోవడానికి మళ్ళా స్నాతకంలో బంగారం దానం చేస్తాం. బంగార దానానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ బ్రాహ్మణులకి భోజనం పెట్టడం, స్వర్ణం దానం చేయటం, అలాగే నెయ్యి దానం చేయటం, ఈ 3 సకల పాప నివారణ కలుగజేసేటువంటి విధానాలు. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. బంగారాన్ని కొనుక్కుంటే కలిలో ఉన్నటువంటి కలిపురుషుడు ప్రభావం మన మీద పడుతుంది. దానం చేస్తే కలిపురుషుడి ప్రభావం మన మీద నుంచి వెళ్ళిపోయి మంచి జరుగుతుంది. ఈ రెండింటికి ఎంత తేడా ఉంది నాన్న? కొనుక్కోవడానికి దానం ఇవ్వడానికి ఎంత తేడా ఉంది కదా. నిజంగానే ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే దానం ఇవ్వాలంటే అమ్మ అక్షయ తృతీయ లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు, ఆ రోజున దానం చేయటం ఏంటి? లక్ష్మీదేవి మా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి కలిధర్మ రూపంలో కలిపాప రూపంలో ఉన్నటువంటి బంగారం ద్వారా దానం ఇవ్వడం ద్వారా ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి పాపం పోతుందో, ఎక్కడ పాపం పోతుందో అక్కడ లక్ష్మీదేవి నిలుస్తుంది. అంతే కదా. పాపం ఉన్న చోట లక్ష్మీదేవి ఎందుకు ఉంటుంది కదా. పుణ్యం ఉన్న చోటే కదా లక్ష్మీదేవి శక్తి అంటే దేవి శక్తి అనేది దేవతా శక్తి అనేటువంటిది నిమిడీకృతమై ఉండేది. కాబట్టి అక్కడ పాపం నివృత్తి చేసుకోవడం కోసం, పుణ్యం పెంచుకోవడం కోసం, పుణ్యం అక్షయం చేసుకోవడం కోసం ఆ రోజున దానం ఇవ్వడం అనేటువంటిది ఒక విధానంగా వస్తుంది. అది మొత్తం మర్చిపోయాం మనం. కేవలం బంగారం కొనుక్కోవడం, దాచుకోవడం అనుకుంటున్నాం. దీంట్లో చాలా రకాలు ఉంటాయి నాన్న. నిజంగానే బంగారం ఉన్నవాళ్ళు కొనుక్కుంటారు, దాంట్లో ప్రాబ్లం లేదు. 100 గ్రాములు కాదు, కేజీ కాదు, 10 కేజీలు కొనుక్కోవచ్చు. కానీ నిజంగానే ఇదే ఒక ధ్యేయంగా పెట్టి చిన్న చిన్న కుటుంబాల్లో ఉండేటువంటి వాళ్ళు, ఆటో నడిపేవాళ్ళు, రిక్షా తొక్కేవాళ్ళు, వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా అందరూ కొనుక్కుంటున్నారు, 1 గ్రామైనా పండుగ రోజు కొనుక్కుందామని. వీళ్ళు అప్పు చేస్తారు. ఇప్పుడు 15,000 బంగారం ఉంది, అప్పు చేసి 15,000 పెట్టి బంగారం 1 గ్రాము తెచ్చుకుంటారు. అవునా? తెచ్చుకున్న తర్వాత దాన్ని ముక్కు పుడక ఏదో చేయించుకుంటారు, అయిపోయి దాంట్లో వేస్టేజ్ కొంత పోయింది 10%. అంటే 900 మిల్లీగ్రామ్స్ ఉంది. కొన్ని రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత ఏమవుతుంది? 15,000 రూపాయలకు వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఆ ఇచ్చిన వాడేమో, అప్పు ఇచ్చిన వాడేమో వీళ్ళు వెంటబడుతుంటాడు, 15,000 ఇప్పుడు ఇస్తామని. దానికి 300 రూపాయలు, 15 3 45, 450 రూపాయలు వడ్డీ కడుతున్నాడు. అవునా? దీంట్లో 100 మిల్లీగ్రామ్స్ పోయింది, 900 మిల్లీగ్రామ్సే ఉంది. పైగా మళ్ళీ 450 రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుంది అప్పు తెచ్చినందుకు. దీన్ని ఏం చేస్తాడు? ముక్కు పుడుకుని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఇంకో చోట తాకట్టు పెడతాడు. తాకట్టు పెట్టినప్పుడు 900 మిల్లీగ్రామ్స్కి వాడు నీకు డబ్బులు ఇస్తాడా? 600 మిల్లీగ్రామ్స్కో 700 మిల్లీగ్రామ్స్కో ఇస్తాడు. అక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి నువ్వు ఇక్కడ వడ్డీ మొత్తం పూర్తి 15,000 రూపాయలు కట్టగలుగుతావా? కట్టలేవు. దీని ద్వారా నీకు మిగులుతున్నది ఏంటి? నష్టము, అప్పు. అవునా? అలా అప్పులు పాలు చేసేది అమ్మవారు అయితే కాదు కదా. ఎంతసేపటి బంగారం కొనుక్కోవారు, పక్క వాళ్ళకి ఆశ చూపిస్తున్నారు, కొనుక్కో, మీ ఆయన అడుగు ఏమడుగుతారు? వాడుకుంటే కష్టాలు 100 ఉంటాయి.
అవునా? ఈ రోజు 30,000 40,000 రూపాయల శాలరీ ఎక్కడ సరిపోతాయి నాన్న? లేదు ఒక గ్రాము బంగారం కొంటే ఇంకా మిగిలిన నెల రోజు మొత్తం పస్తుండాల్సి వస్తుంది అంతే కదా గురుగారు. కదా. అంతే. ఇప్పుడు ఉన్న వాళ్ళ సంగతి తీసి పక్కన పెడదాం. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళని ఎప్పుడు కూడాను దేవత ఎవరిని అనుగ్రహిస్తుంది అంటే ఉన్న వాళ్ళని అనుగ్రహించాల్సిన అవసరం లేదు, లేని వాళ్ళని అనుగ్రహించేలా చేసేదే దేవత. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి అక్షయ తృతీయ రోజున అంటే చిన్న కుండ తెచ్చుకోవచ్చు నాన్న, చిన్న ముంత, మట్టి ముంత. అవునా? ఈ మట్టి ముంత అంటే ఈ మట్టిలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది మనకి ఓకే. తప్పనిసరిగా. మృణ్మయ పాత్ర అంటారు దీన్ని, మట్టి పాత్రని మృణ్మయ పాత్ర అంటారు. మట్టి పాత్ర తెచ్చుకొని దాని చుట్టూ కంకణం కట్టేసి చుట్టూ గంధం పూసి మామూలు కుంకుమ బొట్లు పెట్టేసి దాంట్లో కొద్దిగా బెల్లం దంచి దాంట్లో వేసేయండి, 2 మిరియాలు దంచి దాంట్లో వేయండి, 2 యాలకులు దంచి దాంట్లో వేయండి, ఒక మన విసనకర్రలు ఉంటాయి, తాటాకు విసనకర్రలు, ఒక విసనకర్ర తీసుకురండి, 2 మామిడి పండ్లు తీసుకురండి, 3 తమలపాకులు, 2 వక్కలు. దీంతోపాటు బ్రాహ్మణులు వేసుకునేటువంటి యజ్ఞోపవీతం, జంధ్యం అంటాం కదా, యజ్ఞోపవీతం ఒకటి, అలాగే విభూది పెట్టుకోవడానికి. నిజంగా అవకాశం ఉంటే ఒక వస్త్రం, పంచ పై పంచ తీసుకురండి. ఇవి తీసుకొచ్చేసి బ్రాహ్మణి మీ ఇంటికి పిలవండి. మీరు వెళ్ళటం కాదు, బ్రాహ్మణి మీ ఇంటికి పిలవండి తప్పనిసరిగా. ఇంటికి పిలిచి చక్కగా కాళ్ళు కడగండి, గంధం చేతికి పూయండి, కుంకుమ బొట్టు ఇవ్వండి, విభూది ఇవ్వండి, చక్కగా ధారణ చేసుకుంటాడు. వస్త్రాలు తెచ్చారా ఆయన మెళ్ళో కప్పండి, చక్కగా కట్టుకుంటాడు. కొత్తవి మీ ఇంట్లో అప్పుడే కట్టేసుకుంటారు. కట్టుకున్న తర్వాత ఈ మృణ్మయ పాత్ర ఇందాక చెప్పాను కదా ముంత అని, ఈ దానం ఎవరైతే ఇస్తారో దీని ద్వారా అక్షయం ఇంట్లో కలుగుతుంది. దేన్ని అంటారంటే దీన్ని అక్షయ పాత్ర అంటారు. దేనికి? మనకి వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయ వస్తుంది. ఎండాకాలానికి సంబంధించినటువంటివి నేను చెప్పిన వస్తువులన్నీ కూడా విసనకర చక్కగా విసురుకోవడానికి, విభూతి సంధ్యావందనం చేసుకునేటప్పుడు పెట్టుకోవడానికి, యజ్ఞోపవీత నిత్య గాయత్రి చేసుకోవడానికి, పంచ కట్టుకోవడానికి చక్కగా పానకం ఇస్తున్నాం. ఉదకుంభదానం అంటారు దాన్ని. ఉదకం అంటే నీళ్లు, కుంభం అంటే పాత్ర. ఉదకుంభదానం రోజు ఒక బ్రాహ్మడు నువ్వు ఇచ్చినటువంటి ఆ ముంతలో నీళ్లు తాగుతుంటే నీకు ఎంత పుణ్యం వస్తుంది? అవును కదా. పక్షులకి నీళ్లు పెడితే పుణ్యం వస్తుందని చెప్పి నమ్ముతున్నాం మనం. సజీవంగా ఒక మనిషి బ్రాహ్మడయుండి సద్బ్రాహ్మడయుండి నిత్యం సంధ్యావందనం చేసుకునేటువంటి బ్రాహ్మడికి ఉదకుంభదానం ఇస్తే ఇంకెంత పుణ్యం వస్తుంది? చాలా మంచిది కదా. విసనకర విసురుకుంటుంటే ఎంత పుణ్యం వస్తుంది? చల్లడి ఆ విసనకర విసుకున్నప్పుడల్లా అనుకుంటాడు కదా, అబ్బా ఫలానా వాళ్ళు ఇచ్చారని. అవునా? దీంతో పాటు అవకాశం ఉంటే ఇది నాన్న, అవకాశం లేనటువంటి వాడు మృణ్మయ పాత్ర, మట్టి పాత్ర. దీంతో పాటు అవకాశం ఉంటే ఇత్తడి చెంబు ఇవ్వచ్చు, కంచు ఇవ్వచ్చు, బంగారం ఇవ్వచ్చు, వెండి ఇవ్వచ్చు, మన స్తోమతని బట్టి. ఇవేవి ఈ ఉదకుంభం ఇచ్చేసాం బ్రాహ్మడికి ఉన్నా కూడా కొంతమందికి ఇవ్వడానికి బుద్ధి పుట్టదు, లేని వాళ్ళే ఇస్తారు. నిజంగా చాలా వరకు కూడా లేని వాళ్ళు వాళ్ళు పడుతున్న కష్టం ఎదురు వాళ్ళకు ఉండకూడదనే ఒక సద్భావంతో ఇస్తుంటారు నాన్న. లేదు నిజంగానే ఉన్నవాళ్ళు బంగారమే దానం ఇవ్వాలనుకున్నారు, ఉన్న బ్రాహ్మణ్ణి పిలిచి ఇవ్వద్దు. నేను చెప్తుంది అదే. ఆల్రెడీ నాబోటి వాళ్ళు కారులో వస్తున్నారు, కారులో వచ్చిన బ్రాహ్మడికి ఇవ్వద్దనే చెప్తాను నేను. వాడికి బంగారం ఉంది, వాడికి మళ్ళీ బంగారం దేనికి? వద్దు. నిజంగా బీద బ్రాహ్మణి మీకు ఎవరైనా తెలిసి ఉంటే అతన్ని పిలిచి కాళ్ళు గడికి ఇవ్వండి. లేదు మా బ్రాహ్మణులు కూడా కాదండి, మాకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఇవ్వండి. ఇంటి ఆడపడుచులు ఉంటారు, బీద స్థితిలో ఉన్నారు, ఆడపడుచులకు ఇవ్వండి, ఆనందంగా ఉంటారు. ఇంటి ఆడపడుచు పెళ్ళి చేసి వెళ్ళి పంపించేసాం మనకేం సంబంధం లేదని చెప్పుకోవడానికి ఎక్కడ అవకాశం లేదు నాన్న. పెళ్ళైనా సరే మనం పెళ్ళయ్యేంతవరకు మన ఇంట్లో అమ్మాయికి ఏ రకమైనటువంటి సౌకర్యాలు సౌలభ్యాలు ఇచ్చామో పెళ్ళయిన తర్వాత కూడా అన్నీ పుట్టింటి నుంచే వెళ్ళాలి. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. పెట్టుకునే బొట్టు దగ్గర నుంచి, పెట్టుకునే కాటుకు దగ్గర నుంచి, వేసుకునే గాజుల దగ్గర నుంచి, ధరించే వస్త్రాల దగ్గర నుంచి, తల్లో పెట్టుకునేటువంటి పూల దగ్గర నుంచి అన్నీ తప్పనిసరిగా పుట్టింటి వారే ఇవ్వాలి. దీంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు, అస్సలు అనుమానం లేదు. పుట్టింటి వాళ్ళు ఇవ్వాల్సిందే. పుట్టింటి వాళ్ళు ఇస్తున్నారా, ఆ ఇంట్లో వేల మందికి ఇలాంటివన్నీ ఇచ్చేంత లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. ఇంటి ఆడపిల్ల ఏడ్చిందా, మన వల్ల కన్నీటి బొట్టు పెట్టిందా, సముద్రంలో మునిగిపోతాం. ఒక కన్నీటి బొట్టు ఈక్వల్ టు మహాసముద్రం. మహాసముద్రంలో వచ్చే సునామీతో సమానం అని చెప్తాం. సునామీ వస్తే అంతే, ఇంకా కొట్టుకుపోవడమే. ఆ ఒక్కడే కొట్టుకుపోడు, కుటుంబం మొత్తం కొట్టుకుపోతుంది. తదుపరి తరాలు కూడా, నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఉండవు నాన్న. ఇప్పుడు కొంతమందికి పెళ్ళైన తర్వాత పిల్లలు పుడుతుంటారు కొన్ని తరాలు, దాని తర్వాత ఆడపిల్లలే పుడుతూ ఉంటారు, మగ పిల్లలు ఉండరు. ఆ తరాల తర్వాత అసలు పిల్లలు పుట్టడం ఆగిపోతారు. వంశం ఎక్కడుంది? ఆడపిల్లలు పుట్టారు మగపిల్లలు పుట్టలేదంటే వంశం ఆగిపోయినట్టు.
ఇంటి పేరు వెళ్ళదు కదా నెక్స్ట్. అవును. ఆడపిల్లలు అత్తగారింటి పంపిస్తే అత్తగారింటి ఇంటి పేరు వస్తుంది, అమ్మగారింటి పేరు ఎందుకు ఉంటుంది? ఉండదు. అక్కడే వంశం కట్ అయిపోయింది, నిర్వంశం అయిపోయింది. ఈ ఆడపిల్లలు ఏమైనా బాగున్నారా, వాళ్ళకి ఏమైనా పిల్లలు పుట్టారంటే వాళ్ళు కూడా పిల్లలు పుట్టకుండా ఆగిపోతూ ఉంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఆడవాళ్ళని ఏ ఇంట్లో అయితే కన్నీటికి కారణమయ్యారో, ఆడపడుచు కావచ్చు, భార్య కావచ్చు, కూతురు కావచ్చు, తల్లి కావచ్చు, అత్తగారు కావచ్చు, మనకు సంబంధించినటువంటి ఒక స్త్రీని కావచ్చు, ఏ స్త్రీనైనా సరే ఎవరైతే కన్నీటి బొట్టు పట్టిస్తారో ఆ ఇంట్లో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే. వంశ వినాశనం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆడపడుచుకి ఇవ్వండి, చక్కగా మీ పేరు చెప్పుకుంటుంది. లేదు మా ఆడపడుచు కూడా కావాల్సినంత బంగారం ఉందండి, ఇంకెవరికన్నా ఇవ్వాలా. ఇంట్లో మన ఇంట్లో పనిచేసే పని మనుషులు ఉంటారు నాన్న, వాళ్ళని కూర్చోబెట్టి బొట్టు పెట్టిస్తే వచ్చే అక్షయ తృతీయ వరకు మీ పేరు చెప్పుకుంటుంది. మా అమ్మగారు బంగారం ఇచ్చారు, మా అమ్మగారు బంగారం ఇచ్చారు, మా అమ్మగారు బంగారం ఇచ్చారు, నందు బంగారమే బంగారం ఇచ్చారని చెప్పి చెప్పుకుంటారు, అంత సంతోషపడతారు. అవునా? సో కాబట్టి ఇలాంటి వాళ్ళకి దానం చేయటం అనేటువంటిదే అక్షయ తృతీయ. దానం చేస్తేనే పుణ్యం అక్షయం అవుతుంది, ధనం అక్షయం అవుతుంది. మన ఇంట్లో ఎప్పటికీ తరిగిపోనంత ధనం ఉంటుంది. కాబట్టి దయచేసి అక్షయ తృతీయ రోజున ఇలాంటి పద్ధతులు పాటించండి. ఖచ్చితంగా గురుగారు చాలా బాగా చెప్పారు. అసలు అక్షయ తృతీయ అనగానే లేకపోయినా అప్పు చేసి కొనడం అనేది పక్కకు పెట్టి ఉన్నంతలో వేరే వాళ్ళని సంతోషపరిచేలాగా లేని వారికి సహాయం చేయడంలోనే నిజమైన పండుగ ఉంది అని చెప్పి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.